ప్రతి రాత్రి ప్రపంచం నిద్రలో మునిగినప్పుడు వెన్నెల కాంతిలో మెరిసే ఆకాశం క్రింద ఎవరు ఊహించని చోట ఓ రహస్య బేకరీ తెరుచుకుంటుంది. బావో బేకరీ. ఒక్కసారి అక్కడికి వచ్చినవాడు ఎప్పటికీ మర్చిపోలేడు. బావో కేవలం బేక్ చేయడమే కాదు, అతను ప్రతి పేస్ట్రీలో నవ్వులను, ఆశల్ని, ప్రతి ముద్దలో ప్రేమను కలిపేవాడు. ఒక రాత్రి లూనా, చిన్న అమ్మాయి, నక్షత్ర వెలుతురులో ఆ మధురమైన సుగంధాన్ని అనుసరిస్తూ ఆ రహస్య బేకరీ తలుపు దగ్గరికి చేరింది. ఒక బైట్తోనే లూనా మృదువైన నవ్వుతో ఆమె హృదయానికి తాకింది. అసలు ఊహించని ఒక కళ మల్లెపువ్వులా వికసిస్తుంది. ప్రతి రాత్రి బేకరీ బయట క్యూ ఉండేది, కానీ బావో ఎప్పుడూ తొందరపడేవాడు కాదు. ప్రతి జ్ఞాపకాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అని అతని భావన. ఒక రాత్రి మేఘాల గర్జన మోగాయి. కలల వెలుగు కాస్త మసకబారింది. ఓవెన్ ఆగిపోయింది. చీకట్లో బావో నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సాయం వచ్చే వరకు. ఓవెన్ మళ్ళీ వెలిగింది. వేడి వల్ల కాదు, హృదయాల తాకిడితో. అప్పుడే బావోకు తెలిసింది, దయ అనేది ఎప్పుడూ పైకే లేస్తుంది అని. చివరికి బావో ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు.